లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్లోని రామ్నగర్ శివాలయం నుండి ప్రచారాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ మచ్చలేని పార్టీ, అలాగే మచ్చలేని అభ్యర్థికే టికెట్లు కేటాయించిందని అన్నారు. 500 ఏళ్ల హిందువుల కలను నరేంద్ర మోదీ గారు సహకారం చేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తోందని అన్నారు. మూడవసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కావాలని, అందులో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భారీ మెజార్టీతో ఆదిలాబాద్ ప్రజలు గెలిపించి మోదీ గారికి బహుమతిగా ఇవ్వాలని ఈరోజు ప్రతి ఇంటింటికి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఆదిలాబాద్లోని రామ్నగర్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, గ్రామానికి వెళ్ళినా మేమంతా కూడా భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇస్తున్నాం, నరేంద్ర మోడీ గారికే మా ఓటు అని ప్రజలంతా కూడా నిండు మనస్సు ఆశీర్వదిస్తున్నారు. ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు మోడీ గారి 10 సంవత్సరాల పరిపాలనలో ఏ స్థాయికి వెళ్ళిందో ప్రజలందరికీ తెలుసు. దేశంలో ఒక మంచి పరిపాలన, 75 సంవత్సరాల స్వతంత్రంలో ఒక మంచి పరిపాలనను అందిస్తూ ప్రపంచానికే నాయకత్వం భారతదేశం వహించే దిశగా నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మంచి అభ్యర్థిని గోడం నగేష్ గారిని భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది. మీరంతా కూడా నిండు మనస్తో మీరేసేటటువంటి ప్రతి ఓటు కూడా నరేంద్ర మోడీ గారికే చెందుతుంది. కాబట్టి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరొక్కసారి ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పనిచేస్తుంది. ఇందుకు ఉదాహరణ హైదరాబాద్లో ఎంఐఎంతో దోస్తీ చేసుకుని ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాజకీయాలంటే పేపర్లు చూసినా, టీవీలు చూసినా కాంగ్రెస్ పరిపాలనలో రోజుకొక స్కాములు, 100,000 కోట్ల రూపాయల స్కాములు జరుగుతుండే. ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ ఒక్క రూపాయి స్కామ్ లేకుండా భారతదేశం ఏ రకంగా అభివృద్ధి జరుగుతున్నదో మీ అందరికీ తెలుసు. పార్టీతోని మాకు సంబంధం లేదని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే ఎంఐఎం పార్టీతోని అంటగాగిందో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ఉన్నది. హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి ఏ రకంగా తాపత్రయపడుతున్నదో కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని రామ్లీల ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక. 500 సంవత్సరాల నుండి పరిష్కారం కానటువంటి సమస్యని నరేంద్ర మోడీ గారు ఏ రకంగా పరిష్కరించిండ్రో మనందరికీ తెలుసు. అందుకే మరొక్కసారి మీరంతా కూడా నిండు మనస్తో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి.